హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాసులో ముందు వీడియోలో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. ఇప్పుడు సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ గురించి ఈ రోజు నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఇస్ ద సెకండ్ చాప్టర్. దీన్నే మనము ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు అంటాం. ఓకే, సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చాడు అంటే, సాగర్ అండ్ లత ఇద్దరు ప్లేయింగ్ చేసుకుంటున్నారు. ఓకే, నెంబర్స్ తోటి. ఏ విధంగా వేరియబుల్స్ ఉంటాయి కదా, మనము ఆల్రెడీ 6th 7thలో కొన్ని వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. ABCDEF XYZ అని అలా కొన్ని వేరియబుల్స్ యూజ్ చేసి మనము ఎక్స్ వాల్యూలను వై వాల్యూలను ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కూడా సాగర్ అండ్ లత మా వాళ్ళు నెంబర్స్ వేరియబుల్స్లో తీసుకొని ప్లేయింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పాడు, సాగర్ టెల్స్ లత ఐ థింక్ ఆఫ్ ఏ నెంబర్. నేను ఒక నెంబర్ని థింక్ చేశాను. ఇఫ్ ఐ డబల్ ఇట్ అండ్ టేక్ 7 అవే ఐ గెట్ 35. సో తను థింక్ చేసిన నెంబర్కి డబుల్ చేసిందంట, దాంట్లో నుంచి 7ని మైనస్ చేసిందంట. అప్పుడు చేస్తే అది వాల్యూ 35 వచ్చింది. సో నేను థింక్ చేసిన నెంబర్ ఏంటిది అని అడిగాడు. సో అప్పుడు ఏం ఆన్సర్ వచ్చిందో చూద్దాం. అయితే ఆమె థింక్ చేసిన నెంబర్ని ఎక్స్ అనుకున్నారు. ఓకే, సో థింక్ చేసిన నెంబర్ ఏంటిది, లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో ఆ నెంబరు ఎక్స్ అనుకున్నాం. అలాగే దానికి డబుల్ కదా, డబుల్ అయ్యి 7ని మైనస్ చేశారు అని చెప్పింది. సో 2x, డబుల్ అంటే 2x, దానికి 7 మైనస్ చేయాలి అంటే 2x మైనస్ 7. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 35. సో అదే మనము ఒక ఈక్వేషన్ లాగా రైటింగ్ చేయాలి. సో తను థింక్ చేసిన నెంబర్ ఎక్స్, ఆ ఎక్స్కు డబల్ 2x, దాంట్లో నుంచి 7 మైనస్ చేశారు, చేస్తే 35 వచ్చింది. సో 2x minus 7 is equal 35. That is the equation. ఓకే, సో 2x is equal, ఈ 7ని లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని రైట్ సైడ్లోకి తీసుకురావాలి. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ 2x minus 7 is equal 35 కదా. సో దిస్ ఈజ్ ద LHS. లెఫ్ట్ సైడ్లో ఉన్నది LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అలాగే రైట్ సైడ్లో ఉండేది రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. సో 2x is equal to 35 plus 7. ఓకే, 35 plus 7. 2x is equal 35 plus 7 యాడ్ చేస్తే 42 వచ్చింది. ఓకే, 2x is equal to 42 వచ్చేసింది. సో x is equal to ఏమవుతుంది అప్పుడు 42, ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది, 42/2. సో 2తోనే 42ను డివైడ్ చేస్తే 21 వచ్చింది. సో ద నెంబర్ దట్ సాగర్ థాట్ ఆఫ్ ఈజ్ 21. సో ఏం థింక్ చేశాడు, 21 నెంబర్ని థింక్ చేశాడు. ఓకే, సో హియర్ ఏమిచ్చాడు, నోట్ వెన్ వి ట్రాన్స్పోజ్ టర్మ్స్, ప్లస్ క్వాంటిటీ బికమ్స్ మైనస్ క్వాంటిటీ, మైనస్ క్వాంటిటీ బికమ్స్ ప్లస్ క్వాంటిటీ, ప్లస్ క్వాంటిటీ బికమ్స్ ఇంటూ క్వాంటిటీ బికమ్స్ డివైడ్ క్వాంటిటీ, డివైడ్ క్వాంటిటీ బికమ్స్ ఇంటూ క్వాంటిటీ. అంటే ఏంటిది, ఫస్ట్ లెఫ్ట్ మనం ఒక ఈక్వేషన్ రాసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని రైట్ సైడ్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ సిగ్నల్స్ అనేటివి చేంజ్ అవుతాయి అన్నట్టు. సో ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది. అలాగే ఇంటూ ఉండేది డివైడ్ అవుతుంది, డివైడ్ ఉండేది ఇంటూ అవుతుంది. ఇలా సిగ్నల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు. సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ప్లస్ క్వాంటిటీ ఏమవుతుంది, మైనస్ క్వాంటిటీ అవుతుంది, మైనస్ క్వాంటిటీ ప్లస్ క్వాంటిటీ అవుతుంది, ఇంటూ క్వాంటిటీ డివైడ్ అవుతుంది, డివైడ్ క్వాంటిటీ ఇంటూ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయొచ్చు, రైట్ సైడ్లోకి టర్న్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ ఇచ్చాడు బ్రీఫ్గా. An algebraical equation is equally of algebraical expressions in solving variables and content. ఇక్కడ 2x minus 7 is equal 35. So this is the LHS, this is the RHS. లెఫ్ట్ సైడ్ మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేది LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఇవన్నీ మనము 6th 7th నేర్చుకుంటాం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోది రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంటాయి అని వాల్యూస్. ఓకే, సో దిస్ ఈజ్ ద
ఈక్వేషన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్లోకి చేంజ్ అయినప్పుడు సిగ్నల్స్ చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటిది అంటే ఎక్స్ పవర్స్ ఇక్కడ 2x - 7 = 35 ఉంది. ఓకే, సో ఎక్స్ డిగ్రీ ఎంత 1 అంతే కదా, ఎక్స్ పవర్లో ఉండేది 1. సో ఎక్స్ డిగ్రీ 1 అయినప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అదే ఎక్స్ పవర్ 2లు 3లు 4లు ఉంటే అవి లీనియర్ ఈక్వేషన్స్ కావు నాన్న. సో లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి అంటే దాని డిగ్రీ ఎంత ఉండాలి, 1 ఉండాలి, అప్పుడే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో హియర్ మనకు 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, చూద్దాము. 2x - 7 = 35. ఓకే, సో ఇది లీనియర్ ఈక్వేషనా కాదా అని అడుగుతున్నాడు. సో ఎక్స్ ఇక్కడ 1 వేరియబుల్ మాత్రమే ఉంది కదా ఎక్స్ అనేది. సో ఎక్స్ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది, 1 మాత్రమే ఉంది. సో ఇక్కడ 2x పవర్ 1 అంటే దట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ 2x + 2y = 48. సో ఇక్కడ x పవర్ 1 ఉంది, y పవర్ 1 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ 4x - 1 = 2x + 5. సో ఇక్కడ x మాత్రమే, ఇక్కడ x పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా x పవర్ 1 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, x² + y = z. సో దీంట్లో స్క్వేర్ ఉంది అంటే పవర్ 1 ఉంటేనే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి, డిగ్రీ ఆఫ్ ఈచ్ ఈక్వేషన్ 1 and 2 and 3 ఈజ్ 1. సో వీటి డిగ్రీస్ ఏమున్నాయి, 1 మాత్రమే ఉంది కాబట్టి అది లీనియర్ ఈక్వేషన్ అయింది. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ డూ దిస్లో ఉన్న సమ్స్ చూద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుందో చెప్పాను కదా, డిగ్రీ 1 ఉంటేనే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఫస్ట్ది లీనియర్ ఈక్వేషనా, ఎస్. సెకండ్ది లీనియర్ ఈక్వేషనా, ఎస్. ఎందుకు అంటే డిగ్రీ ఎక్స్కి ఎంత పవర్ ఉంది, 1, వైకి ఎంత పవర్ ఉన్నట్టు 1, ఎక్స్కి కూడా ఇక్కడ పవర్ 1 ఉంది. సో దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి, x² అంటే పవర్ ఎంత ఉంది, 2 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ లీనియర్ ఈక్వేషన్. సో ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. ఎందుకు రీజను, దీనికి డిగ్రీ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్, xy + yz + zx = 11. ఇది లీనియర్ ఈక్వేషనా కాదా అని అడుగుతున్నారు, చెప్పండి. సో ఇక్కడ ఎక్స్కి ఏముంది, 1 ఉంది, వైకి ఏముంది, 1 ఉంది. 1 + 1 ఏమవుతుంది అప్పుడు 2 అవుతుంది కదా, అంతే కదా. సో దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషనా కాదా అంటే నో. ఇక్కడ 2 పవర్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే అన్నిటికీ పవర్స్ 1 వచ్చాయి. ఇక్కడ సిక్స్త్ వన్ లీనియర్ ఈక్వేషన్, 3 = 2x + y. ఎక్స్కి పవర్ 1 ఉంది, వైకి కూడా పవర్ 1 ఉంది. సో దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్. సో సెవెంత్ వన్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. ఓకే, అన్నిటికీ పవర్లు 1 ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్స్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, సింపుల్ ఈక్వేషన్స్ అండ్ 2x - 7 = 35. సో దిస్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్ అని అడుగుతున్నాడు. ఎస్, దిస్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. సో సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్లో ఉండేది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఎక్స్పోనెంట్ మాత్రమే ఉంది, ఎక్స్ అని మాత్రమే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సమ్లో 4x - 1 = 2x + 5. సో ఇక్కడ కూడా ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంది, ఏంటిది అది ఎక్స్. ఎస్, ఎక్స్ మాత్రమే ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో ఉంది, బట్ అది 1 మాత్రమే ఉంది కాబట్టి వేరియబుల్ దట్ ఈజ్ ఆల్సో సింపుల్ ఈక్వేషనే. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్,
2x plus 2y is equal to 48. So this is the simple equation. But simple equation అన్నప్పుడు మనము సింపుల్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇది కాదు. ఇక్కడ వన్ వేరియబుల్ అంటే ఓన్లీ వన్, ఏదైనా ఒక్కటే ఉండాలి వేరియబుల్ అనేది. బట్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, కాబట్టి ఇది వన్ వేరియబుల్ కాదు. ఓకే, ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది, కానీ వన్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్లో ఇన్ వన్ వేరియబుల్ కాదు. ఇది 2x y అని 2 వేరియబుల్స్ ఉన్నాయి, కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఫస్ట్ది సెకండ్ది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అసలు సింపుల్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా 2x - 7 = 35 అంటే వన్ వేరియబుల్ ఉండేటివి మాత్రమే సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ 4x - 1 = 2x + 5 అని ఇచ్చాం కదా, అప్పుడు అది సింపుల్ ఈక్వేషన్ అని చెప్పాను. బట్ అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో ఉంది, అంతే కదా. సో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఎలా అవుతుంది అని అనుకుంటారు సింపుల్ ఈక్వేషన్. అసలు సింపుల్ ఈక్వేషన్ అని అంటే మనకు సింపుల్ ఈక్వేషన్. ఓకే, అప్పుడు మనకు 4x - 1 = 2x + 5 ఇది సింపుల్ ఈక్వేషన్ అని చెప్పాను. బట్ ఎలా అవుతుంది సింపుల్ ఈక్వేషను? సో ఇక్కడ 4x అలాగే పెడదాము, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం. అప్పుడు ఈ 2x ఏమవుతుంది, సిగ్నల్ చేంజ్ అవుతుంది, -2x అవుతుంది. ఓకే, సో ఈ రైట్ సైడ్లో ఉన్న వాల్యూని ఇక్కడికి తీసుకొద్దాం. ఓకే, సో అప్పుడు +1 అవుతుంది, హియర్ 5 అవుతుంది. సో 4x - 2x = 2x = 6. ఓకే, 2x - 6 = 0. సో ఈ విధంగా మనకు ఎక్స్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. సో మనకు దీనికి ఫామ్ లాగా రాసుకోవాలి అంటే ఎలా రాస్తాము, ax + b = 0. సో ఈ విధంగా సింపుల్ ఈక్వేషన్ ఉండాలి, దీనికి ఇది ఫామ్ అన్నట్టు. సో ax - b అవుతుంది అప్పుడు. ఓకే, సో ax + b = 0 ఉండేది, దట్ ఈస్ ద సింపుల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, డూ దిస్ లో ఉన్న సమ్స్ చెప్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్? 3x + 5 = 14. సో ఇది సింపుల్ ఈక్వేషనా? ఎస్, ఓన్లీ వన్ వేరియబులే ఉంది కదా, ఎక్స్ అనేది వన్ వేరియబులే ఉంది, కాబట్టి దట్ ఈస్ ద సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ 3x - 6 = x + 2. దిస్ ఆల్సో సింపుల్ ఈక్వేషన్. లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో ఉంది, కానీ మనకి ఒక వేరియబుల్ మాత్రమే ఉంది, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ ఈక్వేషన్. 3 = 2x + y. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఈక్వేషన్ కాదు, దీంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఓకే, అది ఈక్వేషన్ అవుతుంది, బట్ 2 వేరియబుల్స్ ఈక్వేషన్ అవుతుంది. హియర్ x/3 + 5 = 0. సో ఇక్కడ ఓన్లీ వన్ వేరియబుల్ ఉంది, కాబట్టి దిస్ ఈజ్ ద సింపుల్ ఈక్వేషన్. హియర్ x² + 5x + 3 = 0. సో ఇక్కడ x వేరియబుల్ మాత్రము ఉంది, బట్ అది సింపుల్ ఈక్వేషన్ అవుతుందా కాదా? కాదు, ఎందుకంటే అసలు ఇది లీనియర్ ఈక్వేషనే కాదు. లీనియర్ ఈక్వేషన్ అంటే వన్ వేరియబుల్ మాత్రమే ఉండాలి కదా. సో లీనియర్ ఈక్వేషన్ కావాలంటే x⁴2 ఉండకూడదు. సో దట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ కానప్పుడు వన్ వేరియబుల్ అయినా కానీ ఏం లాభము? అప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఫర్ వన్ వేరియబుల్ అని చెప్తాము. అసలు లీనియర్ ఈక్వేషనే కాదు. 5m - 6n = 0. సో దిస్ ఈజ్ ద లీనియర్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషనా? ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ 7th వన్, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనకు సింపుల్ ఈక్వేషన్ కావాలంటే ఓన్లీ వన్ వేరియబుల్ మాత్రమే ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. సో హియర్ 13t - 26 = 39. దిస్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్, ఎందుకంటే t అనేది ఒక వేరియబుల్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఈక్వేషన్. ఓకే, సో దిస్ ఈజ్ నౌ డూ దిస్ సమ్ కంప్లీటెడ్. Solving simple equation having the variable 1
ఆన్ వన్ సైడ్. సో వన్ సైడ్ ఉన్న సింపుల్ ఈక్వేషన్స్ని మనము సాల్వింగ్ చేద్దాం. ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ 1 ఏముంది? సాల్వ్ ద ఈక్వేషన్ 3y + 39 = 8. 3y + 39 = 8 ఇచ్చారు. సో 3y లెఫ్ట్ సైడ్లో ఉన్న 39ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. అప్పుడు -39 అవుతుంది. ఓకే. సో 3y = 8 - 39 అవుతుంది. సో 3y = 8 - 39 ఎంత? -31. సో y = -31/3. ఓకే. సో y = -31/3. ఓకే. సో దీనికి మనము చెకింగ్ కూడా చేయొచ్చు. సో y వాల్యూని -31/3ని మనము ఆ y స్పేస్లో రాయండి. సో 3y + 39 = 3 × y వాల్యూ ఎంత? -31/3. ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ చేస్తాం. సో అప్పుడు -31 + 39 = -31 + 39. అప్పుడు 8 is the answer. సో మీకు ఇక్కడ RHS ఏముంది? 8 ఉంది కదా. సో LHS 8 వచ్చేసింది. సో దట్ ఈజ్ y వాల్యూ ఈక్వల్ అయింది కాబట్టి మనకు దిస్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అని తెలుస్తుంది. ఓకేనా. సో నా ఎగ్జాంపుల్ 1 కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.